2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మేడం, చాలా మందికి ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్ చెయ్యాలి అని ఆశ ఉంటుందో, కొన్ని అనుకోని కారణాల వల్ల, కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వల్ల వాళ్ళ ఏజ్‌లో కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది. అంటే ఏజ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేయగలనా? అనుకునే క్వెషన్ మార్క్ ఎస్పెషల్లీ మన మహిళల గురించి మాట్లాడుకుంటే ఇది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పటికే నా ఏజ్ ఎక్కువైంది అనుకోని అక్కడే ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా ఏజ్ ఎక్కువైనా కూడా సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేయొచ్చంటారా? అలా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఏ రకంగా మేడం? ఉన్నాయండి. మంచి క్వెషన్. చాలా మంచి పాయింట్స్ చెప్పొచ్చు ఇక్కడ మనం. ఇక్కడ మనం ఒక్కొక్క లెటర్‌ని స్పెసిఫై చేసి ఒక వర్డ్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తీసుకుందాం ఇప్పుడు. ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, వెనక పడిపోవడం అని చెప్పొచ్చు సింపుల్‌గా. అంటే సింపుల్‌గా మ్యారేజ్ అవ్వగానే ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూసుకోవాలి అంటూ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. టైం బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళకి మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. జాబ్ అవసరమా? ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు కదా, మీకేం తక్కువైంది ఇప్పుడు, మేము చేస్తే సరిపోదా, మేము మిమ్మల్ని పోషించలేమా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయండి. ఇక్కడ పోషించడం అన్న దానికన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఒకటి ఉంటుందండి. ఇండివిజువాలిటీ ఆడవాళ్ళకి అది చాలా ఎక్కువ ఉంటుంది. యాజ్ ఏ వర్కింగ్ పర్సన్ అండ్ ఫర్ ఎ ఫ్యామిలీ ఉమెన్ అది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఉండబట్టే మనం దేన్నైనా హ్యాండిల్ చేయగలుగుతాం. ఎట్లాంటి దాన్నైనా ఈజీగా తీసుకుని మౌల్డ్ చేసుకుని, ఇప్పుడు వేరే ఇంటి నుంచి వచ్చినప్పుడు మనం ఇంకో ఇంట్లో ఉన్నాము అంటేనే మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో మనం వీళ్ళు మన వాళ్ళు అని మనకి ఓన్ చేసుకుని అక్కడ తిరుగుతూ ఉంటాం. అట్లాగే కెరియర్ని కూడా మనం ముందుకు తీసుకురాగలగాలి. అలా రావాలి అంటే రెస్పాన్సిబిలిటీస్లోంచి బయటికి రావాలి, కెరియర్ వైపు అడుగులు వేయాలి. ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ రీజన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టైము, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, పిల్లలు, పెద్దవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, వచ్చి వెళ్ళే వాళ్ళు, ఇలా బ్లాక్ అయిపోయి మన కెరియర్లో వెనకపడిపోతాం. ఎలా స్టార్ట్ చేయాలో తెలియక, వాటిని వదిలేసి రాలేక, అలా అని చేయలేక అవస్థలు పడుతూ చాలామంది ఉన్నారు. వాటిలోంచి బయటికి రాగలగాలి. అదే ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ పాయింట్. వీళ్ళు తెలుసుకోవాలి మనల్ని మనం ఏ రకంగా దీంట్లోంచి బయటికి రావాలి. ఇంట్లో మన పెద్దవాళ్ళు ప్రయోజకులుగా చూడాలి మా పిల్లల్ని అని చాలా కష్టపడి చదివిస్తారండి. పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ చదువుకి ఒక వాల్యూ లేకుండా పోతుంది చాలా మందికి. దాన్ని కాకుండా వాళ్ళ పేరెంట్స్ పెట్టిన ఎఫర్ట్స్ కి, మనం పడిన కష్టానికి, మన చదువుకి మనం వాల్యూ ఇచ్చుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. మన చదువుకి మనం ఎంత న్యాయం చేసాం, మనల్ని ఇంత కష్టపడి చదివించిన మన తల్లిదండ్రులకు మనం ఏమి ఇచ్చాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక ఇల్లు మారిపోగానే ఆ వాల్యూస్ ఎక్కడికి పోకూడదండి. వాటిని మనతోనే క్యారీ చేసుకోవాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఆ కాన్ఫిడెన్స్ అన్నది ముందు మనకి రావాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి. అన్ని రెస్పాన్సిబిలిటీస్ని దాటుకొని ముందుకు రాగలగటమే ఆడవాళ్ళకున్న గొప్ప వరం అండి. వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నది తీసుకుని ఇటు కూడా చేయగలం. మనకున్న శక్తే అది. ఇంకా దీని గురించి క్లారిటీ కావాలి అనుకున్న, కోడ్ జ్ఞాన్లో కంప్లీట్గా కోర్స్ గురించి డీటెయిల్ తెలుసుకోవాలి అనుకున్న ఎవరైనా కూడా మేడం అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులో మా లొకేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే విజిట్ చేయొచ్చు. కౌన్సిలర్స్ అవైలబుల్లో ఉంటారు. ఏ టైంలో కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. క్యాంపస్ విజిట్ చేయండి. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ బ్యాచెస్ రన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడితే మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళు. సో అప్పుడు మీరు ఏ రకంగా దాన్ని ముందుకు రాగలరు అన్నది మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు కోడ్ జ్ఞాన్ సపోర్ట్ ఇస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా మీ ఫీజిబిలిటీని బట్టి వాళ్ళ గైడెన్స్ ఇస్తారు. మీరు 100% స్టెప్ తీసుకోవచ్చు.